తనకి ఏజ్ జస్ట్ ఓ నెంబర్ మాత్రమే. త్రిష కూడా ఈ కోవకే చెందుతుంది. ఇప్పటికీ స్టార్ హీరోలతో ఆఫర్స్ అందుకుంటూ దూసుకెళ్తోంది. లేటెస్ట్గా ప్రభాస్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది చెన్నై చంద్రం. ప్రభాస్వి ప్రస్తుతానికి 6 ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. అందులో ఏ మూవీలో అంటారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. అప్పుడెప్పుడో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చెన్నై చంద్రం త్రిష తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేసింది. ప్రభాస్తో కలిసి నటించిన వర్షం, మహేష్ బాబుతో అతడు మూవీస్ అమ్మడి కెరీర్ని ఊహించినంత మలుపు తిప్పాయి. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. సౌత్లో అన్ని భాషల్లో ఓ వెలుగు వెలిగింది. ఇక ఫేడ్ అవుట్ అయిపోయిందిలే అనుకున్న టైంలో మణరత్నం పొన్నియిన్ సెల్వన్ ప్రాజెక్ట్లో ఆఫర్ రావడంతో ఆమె కెరీర్ అద్భుతమైన మలుపు తిరిగింది. ఇందులో ఐశ్వర్య రాయ్ కన్నా త్రిషే అందంగా కనిపించింది. ప్రస్తుతం కాలీవుడ్ స్టార్ హీరోలతో నటిస్తున్న త్రిష మరోవైపు టాలీవుడ్లోనూ క్రేజీ మూవీస్కి డేట్స్ ఇచ్చింది. లేటెస్ట్గా ప్రభాస్, సందీప్ వంగ స్పిరిట్ మూవీలో హీరోయిన్గా ఫైనల్ అయిందని టాక్. ప్రస్తుతానికి డార్లింగ్ ప్రభాస్ ఫుల్ రైజింగ్లో ఉన్నాడు. కల్కి సక్సెస్ని ఎంజాయ్ చేస్తూనే మరోవైపు వరుస మూవీస్తో వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే ప్రతిసారి ప్రభాస్ పక్కన హీరోయిన్గా ఎవరు నటిస్తారు అన్నది పెద్ద ఫజిలే. ఆ హైట్, హీరోయిజానికి మ్యాచ్ అయ్యే బ్యూటీ ఎవరా అని పెద్ద చర్చే జరుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు అనుష్క, దీపిక ఇద్దరు డార్లింగ్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించుకున్నారు. మరోవైపు ఆ హీరోయిన్కు పాన్ ఇండియా ఇమేజ్ ఉంటే సినిమాకి మరింత ప్లస్ అవుతుంది. క్రేజీ కాంబినేషన్లు కూడా బిజినెస్కి బాగా హెల్ప్ అవుతాయని ఆలోచించిన సందీప్ స్పిరిట్ ప్రాజెక్టు కోసం త్రిషని ఫైనల్ చేశారట. గతంలో వీళ్ళిద్దరూ వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడ్లో నటించారు. సిల్వర్ స్క్రీన్పై ఇద్దరి కెమిస్ట్రీ మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు 4వసారి ఇద్దరు జోడీ కడుతున్నారు. స్పిరిట్ మూవీలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా నటించనున్నాడు. ఇందులో పోలీస్ వైఫ్ క్యారెక్టర్ చాలా డిగ్నిఫైడ్గా ఉండాలి. అందరికీ బాగా తెలిసిన పాత్ర అవ్వాలి అనే ఆలోచనతో త్రిషని ఫైనల్ చేశాడట సందీప్. దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఈ మధ్య లోకేష్ కనకరాజ్, విజయ్ కాంబోలో వచ్చిన లియోలో హీరోయిన్గా నటించింది త్రిష. రీసెంట్గా ఆమె బృందా అనే వెబ్ సిరీస్తో వచ్చి మెప్పించింది. ఇప్పుడు ప్రభాస్తో ఛాన్స్ అందుకుంది. ఇద్దరి మధ్య ఎఫైర్ నడిచిందని, ప్రభాస్ త్రిషని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు అనే టాక్ కూడా వచ్చింది. దీనిపై క్లారిటీ రాలేదు. కానీ రీసెంట్గా త్రిష కాలీవుడ్ స్టార్ హీరోతో డేటింగ్ చేస్తోంది అనే వార్తలు వచ్చాయి. ఇవేవి పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటోంది చెన్నై చంద్రం. ఫేడ్ అవుట్ అయిపోయింది అన్న టైంలో మళ్ళీ ఫామ్లోకి వచ్చిన త్రిష ప్రభాస్తో ఛాన్స్ అందుకుంది. ఈ మూవీ హిట్ అయితే త్రిష జోరు మరికొంతకాలం కొనసాగటం ఖాయం. ఇక 300 కోట్లకి పైగా బడ్జెట్తో వస్తున్న స్పిరిట్ 2025 జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ వంగ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ మూవీ 2025 క్రిస్మస్ కానీ 2026 సంక్రాంతికి కానీ విడుదల కానుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.